దేవుడు అనగానే మీ మనసులో మొదటగా మెదిలే చిత్రం ఏమిటి? ఆయన ఎలా ఉంటాడని మీరు ఊహించుకుంటారు? బహుశా మేఘాల మీద కూర్చుని పొడవైన తెల్లటి గడ్డంతో ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండే ఒక దయగల వృద్ధుడిలా ఆయనను మీరు ఊహించుకోవచ్చు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంతగా దారి తప్పినా, పర్లేదులే బాబూ, అంతా నా ఇష్టం ప్రకారమే జరుగుతుంది కదా అని మన తప్పులను చూసీ చూడనట్లు వదిలేసే ఒక మృదువైన తాతయ్యలాంటి వాడా దేవుడు. గత 100 ఏళ్లుగా పాశ్చాత్య చిత్రకళ, ఆధునిక సినిమాలు మరియు మన చుట్టూ ఉన్న సెక్యులర్ సంస్కృతి దేవుణ్ణి కేవలం ఒక శాంతి స్వరూపుడిగా, ఎప్పటికీ కోపం రాని ఒక కాస్మిక్ థెరపిస్ట్గా మాత్రమే చిత్రీకరించాయి. దేవుడు అంటే కేవలం ప్రేమ మాత్రమే, ఆయనలో తీర్పుగాని కోపంగాని ఉండవని ఆధునిక మానవుడు తనకు తాను ఒక అందమైన అబద్ధాన్ని అల్లుకున్నాడు. కాని మీరు బైబిల్ తెరిచి ప్రాచీన పత్రాలను ఎలాంటి పక్షపాతం లేకుండా జాగ్రత్తగా మరియు నిజాయితీగా చదివితే మీకు కనిపించే వాస్తవం మిమ్మల్ని తీవ్రంగా భయపెడుతుంది. బైబిల్లో దేవుడు కేవలం ప్రేమ స్వరూపుడు మాత్రమే కాదు, ఆయన ఒక దహించే అగ్ని. ఆయన సింహాసనం చుట్టూ కేవలం హరివిల్లులు మాత్రమే లేవు, ఉరుములు మరియు మెరుపులు ఉన్నాయి. ఈరోజు మనం బైబిల్ చరిత్రలోని అత్యంత భయంకరమైన, అదే సమయంలో అత్యంత లోతైన మరియు ప్రపంచవ్యాప్తంగా అపార్థం చేసుకోబడిన ఒక అంశాన్ని అన్వేషించబోతున్నాం. పాత నిబంధనలోని యెహోవా దేవుడు మరియు కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు ఇద్దరూ కూడా అన్యాయం, కపటం మరియు అహంకారాన్ని చూసినప్పుడు ప్రదర్శించిన భయంకరమైన ఉగ్ర రూపం గురించి మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. దేవుని కోపం వెనుక ఉన్న అసలైన మానసిక, చారిత్రక మరియు వేదాంత రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మొదటగా దేవుని ఉగ్రరూపం గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక గొప్ప సత్యాన్ని, ఒక ప్రాథమిక వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. మానవుల కోపానికి, దేవుని కోపానికి మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత భారీ తేడా ఉంది. మనుష్యులకు కోపం ఎప్పుడొస్తుంది? మన అహంకారం దెబ్బతిన్నప్పుడు, మన స్వార్థం నెరవేరనప్పుడు, ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, లేదా మనం ఏదైనా కోల్పోతామన్న భయం కలిగినప్పుడు మనకు కోపమొస్తుంది. మానవ కోపం అనేది చాలా వరకు ఒక మానసిక బలహీనత. అది నియంత్రణ కోల్పోవడం వల్ల వచ్చే ఒక పేలుడు. కాని బైబిల్లో వర్ణించబడిన యెహోవా కోపం ఎప్పుడూ కూడా అదుపు తప్పినది కాదు. అది స్వార్థంతో కూడినది కాదు. అది పవిత్రాగ్రహం. అది న్యాయం కోసం, ధర్మం కోసం తపించే కోపం. పాపాన్ని, అన్యాయాన్ని మరియు సృష్టికి జరిగే నష్టాన్ని చూసి రగులుకునే పవిత్రమైన అగ్ని అది. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనం బైబిల్ చరిత్రలోని అత్యంత చీకటి పేజీల్లోకి ప్రయాణించాలి. పాత నిబంధన గ్రంథం దేవుని దయను ఎంత గొప్పగా వివరిస్తుందో, ఆయన పవిత్రతను కూడా అంతే భయంకరంగా వివరిస్తుంది. దేవుని పవిత్రత అంటే ఏమిటి? దేవుని పవిత్రతను అర్థం చేసుకోవాలంటే మనం దానిని ఒక అణు రియాక్టర్తో పోల్చవచ్చు. ఒక న్యూక్లియర్ రియాక్టర్ అనేది స్వతహాగా చెడ్డది కాదు. అది ఎంతో శక్తివంతమైనది. అది ఒక నగరానికి వెలుగును, కరెంటును ఇస్తుంది. కానీ సరైన రక్షణ కవచాలు లేకుండా, సరైన ప్రోటోకాల్స్ పాటించకుండా ఎవరైనా ఆ రియాక్టర్ దగ్గరకు వెళితే అందులోంచి వచ్చే రేడియేషన్ ఆ వ్యక్తిని తక్షణమే భస్మం చేస్తుంది. దేవుని పవిత్రత కూడా అలాంటిదే. ఆయన అపారమైన మంచితనం, స్వచ్ఛత ఎంత పవర్ఫుల్ అంటే, పాపం మరియు అపవిత్రత ఆయన సన్నిధిలోకి వస్తే అవి తక్షణమే కాలి బూడిదవుతాయి. లేవియాకాండము 10వ అధ్యాయంలో జరిగిన ఒక ఉదంతం ఈ సత్యాన్ని వణుకు పుట్టేలా చెబుతుంది. ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడైన అహరోనుకు 2 కుమారులున్నారు, నాదాబు మరియు అబీహు. వారు దేవుని గుడారంలో సేవ చేసే యాజకులు. ఒకరోజు వారు దేవుడు ఆజ్ఞాపించని, దేవుడు కోరని ఒక అన్యాగ్నిని తీసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్లారు. వారు దేవుని పవిత్రతను నిర్లక్ష్యం చేశారు. తమ ఇష్టమొచ్చిన రీతిలో దేవుణ్ణి ఆరాధించాలని అహంకారంతో ప్రవర్తించారు. బైబిల్ చెబుతుంది, వెంటనే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇది చదివి చాలామంది భయపడిపోతారు.
దేవుడు ఇంత కఠినంగా ఎందుకు శిక్షించాడు? ఎందుకంటే దేవుని ఆరాధన అనేది ఒక ఆట కాదు. ఆయన విశ్వసృష్టికర్త. ఆయన సన్నిధిలోకి వెళ్లి ఆయన పవిత్రతను అపహాస్యం చేయడమనేది మనుషుల ఆధ్యాత్మిక మనుగడకే ఒక అతిపెద్ద ముప్పు. దేవుడు తన పవిత్రతను కాపాడుకోకపోతే ఈ సృష్టి పాపంలో కుళ్ళిపోతుంది. ఇక దేవుని ఉగ్రత గురించి మాట్లాడేటప్పుడు మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన దైవీక తీర్పు నోవహు కాలంలో వచ్చిన మహాజలప్రళయం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దేవుడు ఎందుకు అంత భయంకరమైన ఉగ్రతను ప్రదర్శించాడు? దేవుడు సృష్టించిన మానవాళి కేవలం కొన్ని తరాలలోనే ఊహించని స్థాయికి దిగజారిపోయింది. ఆదికాండము 6వ అధ్యాయం చెబుతోంది, భూమి మీద నరుల చెడుతనము గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియూ యెహోవా చూచెను. భూమి బలాత్కారంతో, హింసతో మరియు రక్తపాతంతో నిండిపోయింది. బలవంతులు బలహీనులను క్రూరంగా అణిచివేస్తున్నారు. భూమిపై న్యాయం, దయ అనేవి మాయమైపోయాయి. దేవుడు భూమిని నాశనం చేయడానికి ముందు బైబిల్ ఒక అత్యంత విస్మయపరిచే మాట చెబుతుంది. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ దేవుని కోపం ద్వేషం నుండి పుట్టలేదు, అది తీవ్రమైన గుండెకోత నుండి పుట్టింది. ఒక శిల్పి తాను ఎంతో ప్రేమతో అద్భుతంగా చెక్కిన శిల్పం తన కళ్ళెదుటే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంటే చూసి తట్టుకోలేనట్లే దేవుడు తన సృష్టిలో జరుగుతున్న దారుణాలను చూసి దుఃఖించాడు. ఆ దుఃఖమే జలప్రళయంగా, ఉగ్రతగా మారింది. పాపమనే క్యాన్సర్ సృష్టి మొత్తాన్ని పూర్తిగా నాశనం చేయకముందే దానిని కత్తిరించివేసి మానవాళిని కాపాడడానికి దేవుడు చేసిన ఒక కాస్మిక్ సర్జరీ ఆ జలప్రళయం. ఇదే తరహా పవిత్రాగ్రహం సొదొమ గొమొర్రాల నాశనంలో కూడా కనిపిస్తుంది. ఈ నగరాలపై దేవుడు ఆకాశం నుండి గంధకాన్ని, అగ్నిని ఎందుకు కురిపించాడు? చాలామంది అనుకునేదేమిటంటే కేవలం వారి లైంగిక పాపాల వల్లే దేవుడు వారిని నాశనం చేశాడని. అది నిజమే, కాని అది మాత్రమే కాదు. ప్రవక్త అయిన యెహెజ్కేలు సొదొమ పాపం గురించి వివరిస్తూ ఒక షాకింగ్ నిజం చెబుతాడు. నీ సహోదరి అయిన సొదొమ చేసిన దోషమిదే. గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన క్షేమమును ఆమెకును ఆమె కుమార్తెలకును కలిగెను. మరియు ఆమె దీనులకును దరిద్రులకును సహాయము చెయ్యలేదు. యెహెజ్కేలు 16:49. సొదొమ నగరం అనేది గర్వంతో, అహంకారంతో నిండిన ఒక క్రూరమైన సామ్రాజ్యం. వారు పేదలను హింసించారు, దారిద్ర్యంలో ఉన్నవారిని దోచుకున్నారు. లోతు ఇంటికి వచ్చిన అతిథులను వీధిలోనికి లాగి వారిని సామూహికంగా అత్యాచారం చేయడానికి ఆ నగర ప్రజలంతా ఏకమయ్యారంటే ఆ సమాజం ఎంత క్రూరంగా, ఎంత అమానవీయంగా తయారయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అన్యాయం యొక్క కేకలు ఆకాశాన్నంటాయి. దేవుడు ఆ అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేకపోయాడు. ఒక న్యాయాధిపతిగా ఆయన అగ్నిని కురిపించాడు. ఇక్కడ దేవుని ఉగ్రత అనేది అణచివేయబడిన వారి పక్షాన ఆయన నిలబడ్డాడు అనడానికి నిదర్శనం. సరే, దేవుని ఉగ్రత కేవలం పాపులపై, అన్యులపై మాత్రమే వచ్చిందా? లేదు. ఆయన ఉగ్రత ఆయన సొంత ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద కూడా అంతే భయంకరంగా రగులుకుంది. దేవుని ఉగ్రత ఎంత ఖచ్చితంగా ఉంటుందో చెప్పడానికి సంఖ్యాకాండములోని 16వ అధ్యాయం ఒక భీకరమైన ఉదాహరణ. కోరహు, దాతాను, అబీరాము అనబడే ఇశ్రాయేలు నాయకులు దేవుడు నియమించిన మోషే మరియు అహరోనుల నాయకత్వంపై అహంకారంతో తిరుగుబాటు చేశారు. మీరు మాత్రమే నా పవిత్రులు, మేమంతా పవిత్రులమే, మీరెవరు మా మీద పెత్తనం చలాయించడానికి అంటూ 250 మంది ప్రముఖులతో కలిసి దేవుని క్రమాన్ని ఎదిరించారు. దేవుడు ఆ రాత్రి వారితో ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం భూమి అకస్మాత్తుగా రెండుగా చీలింది. ఒక భయంకరమైన భూకంపం సంభవించి కోరహు, దాతాను, అభిరాముల కుటుంబాలను, వారి గుడారాలను, వారి ఆస్తులన్నింటినీ భూమి అమాంకం మింగేసింది. ఆ తర్వాత భూమి మళ్లీ మూసుకుపోయింది. ఆ 250 మంది నాయకులను ఆకాశం నుండి దిగివచ్చిన అగ్ని దహించివేసింది. ఇది చదివినప్పుడు మనకు వణుకు పుడుతుంది. దేవుని సార్వభౌమాధికారాన్ని, ఆయన నిర్ణయాలను అహంకారంతో ఎదిరించడమంటే స్వయంగా అగ్నిలో దూకడమే అని ఈ సంఘటన రుజువు చేస్తుంది. ఐగుప్తులో ఫరో మీద దేవుడు కురిపించిన 10 తెగుళ్లు కూడా కేవలం ఒక రాజును శిక్షించడం మాత్రమే కాదు, అవి ఐగుప్తు దేవుళ్లపై యెహోవా చేసిన మహాయుద్ధం.
నైలు నది రక్తంగా మారడమనేది నైలు నది దేవత అయిన హపీపై యెహోవా విజయం. కప్పల తెగులు అనేది ఐగుప్తు దేవత హెకెట్పై విజయం. చివరగా 3 రోజులపాటు అంధకారం కమ్మేయడమనేది ఐగుప్తు సూర్యదేవుడైన రాపై యెహోవా సాధించిన విజయం. దేవుని కోపం ఎప్పుడూ కూడా మానవ అహంకారాన్ని, అబద్ధపు దేవుళ్లను మట్టికరిపించడానికే వస్తుంది. బానిసత్వంలో మగ్గుతున్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు ప్రదర్శించిన ఈ ఉగ్రరూపం అణచివేయబడిన వారి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు నిదర్శనం. కాని ఈ అపారమైన ప్రేమను పొందిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఏం చేశారు? సీనాయి పర్వతం దగ్గర మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని స్వీకరించడానికి పర్వతంపైకి వెళ్ళినప్పుడు వారు కింద బంగారు దూడను పోతపోసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి మనల్ని రక్షించిన దేవుడు ఇదే అని ఆ జంతువు బొమ్మ ముందు నృత్యాలు చేస్తూ పానోత్సవాలు చేయడం ప్రారంభించారు. ఐగుప్తులో వారు చూసిన ఆపిస్ అనే ఎద్దు దేవతను వారు దేవుని స్థానంలో ప్రతిష్ఠించారు. ఆ క్షణంలో పర్వతంపైన ఉన్న యెహోవా అగ్నిలా మండిపోయాడు. ఆయన కోపం ఎంత భయంకరంగా రగులుకుందంటే ఆయన మోషేతో ఇలా అంటాడు, ఈ ప్రజలను చూశాను, వారు లోబడనొల్లని ప్రజలు. నన్ను వారిని నాశనం చేయనివ్వు. నా కోపం వారి మీద మండుతోంది. వారిని దహించివేసి నీ నుండి ఒక గొప్ప జనాంగాన్ని సృష్టిస్తాను. బైబిల్ దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని కేవలం ఒక రాజు ప్రజల సంబంధంగా వర్ణించదు. దానిని ఒక వివాహ బంధంగా వర్ణిస్తుంది. ఒక భర్త తన ప్రాణాలకు తెగించి తన భార్యను క్రూరమైన కిడ్నాపర్ల నుండి కాపాడుకుని తీసుకువస్తే పెళ్లైన కొన్ని రోజులకే ఆమె తన కళ్ళెదుటే మరొక వ్యక్తితో వ్యభిచారం చేస్తే ఆ భర్తకు ఎలాంటి ఆవేదన, కోపం, అసహ్యం మరియు గుండెకోత కలుగుతుందో యెహోవా దేవుడు ఆ క్షణంలో సరిగ్గా అదే ఆవేదనను అనుభవించాడు. దేవుని కోపమిక్కడ ఆయన నియంతృత్వానికి నిదర్శనం కాదు. అది తన ప్రజల పట్ల ఆయనకున్న గాఢమైన, పక్షపాతం లేని ప్రేమకు మరియు వారు చేసిన దారుణమైన నమ్మక ద్రోహానికి ప్రతిస్పందన. ప్రాచీన ఇశ్రాయేలు చరిత్రలో దేవుని ఉగ్రరూపం అత్యంత భయంకరంగా ఎప్పుడు వ్యక్తమైందంటే సమాజంలో పేదలకు, అనాథలకు మరియు విధవరాళ్లకు అన్యాయం జరిగినప్పుడు. చాలామంది బైబిల్ పాత నిబంధన అనగానే కేవలం బలులు, యాజకులు, ఆలయ నియమాలు మాత్రమే అనుకుంటారు. కాని యెషయా, ఇర్మియా మరియు ఆమోసు లాంటి ప్రవక్తల గ్రంథాలను చదివితే మీకు వాస్తవాలు కళ్లకు కడతాయి. అప్పటి ఇశ్రాయేలు మత నాయకులు, ధనవంతులు ప్రతిరోజూ దేవాలయానికి వెళ్లేవారు. గొప్ప గొప్ప ప్రార్థనలు చేసేవారు. ఖరీదైన జంతువులను, కొవ్విన కోడెలను బలి అర్పించేవారు. ఉపవాసాలు ఉండేవారు. కాని అదే సమయంలో వారు తమ పొలాల్లో పనిచేసే కూలీలకు జీతాలు ఎగగోసేవారు. న్యాయస్థానాల్లో లంచాలు తీసుకుని పేదలకు అన్యాయం చేసి వారి భూములను లాక్కునేవారు. విధవరాళ్ల ఇళ్లను ఆక్రమించుకునేవారు. అనాథలను బానిసలుగా అమ్ముకునేవారు. మతం ముసుగులో ఘోరమైన సామాజిక అన్యాయం జరుగుతోంది. దీనిని చూసి యెహోవా దేవుడు సహించలేకపోయాడు. ఒక అనాథ ఏడ్చినప్పుడు ఆ కన్నీరు నేలమీద పడకముందే దేవుని సింహాసనాన్ని తాకుతుంది. ప్రవక్త ఆమోసు ద్వారా దేవుడు గర్జించిన మాటలు వినండి. ఈ మాటల్లో దేవుని రౌద్రం, ఆయన ఆగ్రహం ఎంత పదునుగా ఉందో గమనించండి. మీ పండుగలను నేను అసహ్యించుకుంటున్నాను. నేను వాటిని తృణీకరిస్తున్నాను. మీ ప్రార్థనల కూటములు నాకు అసహ్యంగా ఉన్నాయి. వాటి వాసన నేను పీల్చను. మీరు నాకు దహన బలులను అర్పించినా నేను వాటిని అంగీకరించను. మీ కొవ్విర పశువుల అర్పణలను నేను కన్నెత్తి కూడా చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగించండి. మీ వీణల స్వరము నేను వినను. దానికి బదులు నీరు ప్రవహించినట్లు న్యాయం జరగనివ్వండి. ఎండిపోని నదిలాగా నీతిని ప్రవహించనివ్వండి. ఆమోసు 5:21-24. ఈ అన్యాయం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడే దేవుని అంతిమ తీర్పు ఇశ్రాయేలుపై పడింది. క్రీస్తుపూర్వం 586లో బబులోను సామ్రాజ్యం యెరూషలేమును ముట్టడించింది. దేవుడు స్వయంగా అన్యులైన బబులోనీయులను తన సొంత ప్రజలను దండించడానికి ఒక ఆయుధంగా వాడుకున్నాడు. యెరూషలేము నగరం అగ్నికి ఆహుతయింది. దేవుని మహాదేవాలయం నేలమట్టమైంది. ఇశ్రాయేలీయులు సంకెళ్లతో బబులోనుకు బానిసలుగా నడిపించబడ్డారు. దేవుడు తన సొంత ఇల్లు అయిన దేవాలయాన్ని సైతం నాశనం చేయడానికి వెనుకాడలేదు. ఎందుకంటే ప్రేమ లేని, అన్యాయంతో నిండిన మత వ్యవస్థ దేవునికి అసహ్యం. ప్రవక్త అయిన ఇర్మియా ఆ నాశనాన్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. విలాపవాక్యములు:
దేవుని కోపం ఎప్పుడూ కూడా తన పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి, వారిని మార్చడానికే వస్తుంది. సరే, ఇదంతా పాత నిబంధన దేవుని గురించి కదా. పాత నిబంధన దేవుడు కోపధారి, కాని కొత్త నిబంధనలోని యేసుక్రీస్తు కేవలం ప్రేమను మాత్రమే బోధించాడు. ఆయన దయగలవాడు. ఆయన ఎప్పుడూ కోపపడలేదు. ఆయన ఎప్పుడూ శాంతివచనాలు మాత్రమే పలికాడు అని చాలామంది అనుకుంటారు. ఆధునిక ప్రపంచం, ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతి, యేసుక్రీస్తును ఒక హిప్పీగా, ఎప్పుడూ గొర్రెపిల్లలనెత్తుకుని పువ్వులు పట్టుకుని అందరూ ప్రశాంతంగా ఉండండి, ఎవర్నీ తీర్పు తీర్చకండి, మీరు ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పే ఒక సాఫ్ట్ తత్వవేత్తగా భావిస్తుంది. ఆసుపత్రులలో బడి గోడలమీద కనిపించే యేసు చిత్రాలు కూడా ఎంతో సున్నితంగా, బక్కపలుచగా, ఎప్పటికీ కోపం రాని ఒక అమాయకుడిలా ఆయనను చూపిస్తాయి. ఇది చరిత్రలోనే అతిపెద్ద భ్రమ. ఇది ఒక మతపరమైన అబద్ధం. మార్సియోనిజం అనే ఒక ప్రాచీన తప్పుబోధ పాత నిబంధన దేవుణ్ణి క్రూరుడిగా, కొత్త నిబంధన యేసును కేవలం ప్రేమ స్వరూపుడిగా విభజించి చెప్పింది. కాని చారిత్రాత్మక యేసుక్రీస్తు ఒక సురక్షితమైన, మృదువైన తత్వవేత్త కాదు. ఆయన ఒక రాడికల్, భయంకరమైన, అపోకలిప్టిక్ యూదు ప్రవక్త. ఆయన మాటలు రెండంచుల కత్తుల వలె ఉండేవి. ఆయన నాటి మత మరియు రాజకీయ నాయకులను బహిరంగంగా అవమానిస్తూ, వారిలోని కపటత్వాన్ని ఎండగడుతూ, వ్యవస్థల పునాదులను కదిలిస్తూ, వారు తనను సిలువవేసి చంపేంతగా వారిలో భయాన్ని, కోపాన్ని రగిలించాడు. యేసుక్రీస్తు ప్రదర్శించిన కోపాన్ని, ఆ పవిత్రాగ్రహాన్ని అర్థం చేసుకోవడానికి మార్కు సువార్త 3వ అధ్యాయంలో జరిగిన సంఘటనను పరిశీలిద్దాం. యేసు ఒక విశ్రాంతి దినమున సినాగోగులోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెయ్యి ఎండిపోయిన వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రార్థనా మందిరంలో ముందు వరుసల్లో నాటి మత పెద్దలు, ఫరిసెయులు కూర్చుని ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని వినడానికి రాలేదు. యేసును ఎలాగైనా దోషిగా నిరూపించాలని కాచుకుని ఉన్నారు. యూదుల కఠినమైన చట్టాల ప్రకారం విశ్రాంతి దినమున ఎలాంటి పని చేయకూడదు. అత్యవసరమైతే తప్ప చికిత్స కూడా చేయకూడదు. యేసు ఈ వ్యక్తిని స్వస్థపరిస్తే ఆయనను చట్ట ఉల్లంఘన కింద అరెస్ట్ చేయవచ్చు అని వారు గ్రద్దల్లా ఎదురుచూస్తున్నారు. యేసు వారి దుష్ట ఆలోచనలను గ్రహించాడు. ఆ రోగిని పిలిచి అందరి మధ్యలో నిలబెట్టాడు. ఆ మతనాయకులను చూసి ఒక సూటి, పదునైన ప్రశ్న వేశాడు. విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? ఒక ప్రాణం రక్షించడం ధర్మమా, చంపడం ధర్మమా? వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ క్షణంలో బైబిల్ యేసు మానసిక స్థితిని చాలా స్పష్టంగా, భయంకరంగా వర్ణిస్తుంది. వారి హృదయ కాఠిన్యమునకు ఆయన దుఃఖపడి, కోపముతో వారి చుట్టూ కలయచూసి ఆ మనుష్యునితో, నీ చెయ్యి చాపమని చెప్పెను. ఇక్కడ యేసు కోపం దేని నుండి వచ్చింది? ఆయన అహంకారం దెబ్బతిన్నందువల్ల కాదు. ఆ మతనాయకుల దయలేనితనాన్ని చూసి ఆయనకు కోపమొచ్చింది. ఒక తోటి మనిషి తన కళ్ళెదుటే వైకల్యంతో బాధపడుతుంటే వాడిపై కనీస జాలి చూపించాల్సింది పోయి, వాడి బాధను తమ రాజకీయ చదరంగంలో ఒక పావుగా వాడుకుంటున్న ఆ నాయకుల క్రూరమైన అంధత్వాన్ని చూసి సృష్టికర్త హృదయం రౌద్రంతో రగిలిపోయింది. మనిషి ప్రాణం కంటే మతపరమైన కట్టుబాట్లకు, ఆచారాలకు ఎక్కువ విలువ ఇచ్చే ఏ మతాన్నైనా యేసు తీవ్రంగా అసహ్యించుకుంటాడు అని ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తుంది. కాని యేసు కోపం భౌతికంగా విస్ఫోటనం చెందిన సంఘటన మరొకటి ఉంది. ఇది బహుశా యేసు జీవిత చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన, అత్యంత తీవ్రమైన ఘట్టం. దేవాలయ శుద్ధీకరణ. పాసోవర్, పస్కా పండుగ సమయం. ఇస్రాయేలు నలుమూలల నుండి, రోమన్ సామ్రాజ్యపు ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది యాత్రికులు దేవునికి బలులు అర్పించడానికి జెరూసలేం దేవాలయానికి వస్తున్నారు. యేసు దేవాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయనను అగ్నిపర్వతంలా బద్దలయ్యేలా చేసింది. దేవాలయం వెలుపలి ప్రాంగణం, దీనిని అన్యుల ఆవరణం అంటారు. ఇది వాస్తవానికి అన్యులు, విదేశీయులు దేవుణ్ణి ప్రార్థించడానికి కేటాయించబడిన ఏకైక స్థలం. కాని అప్పటి ప్రధాన యాజకులు అన్నాస్ మరియు ఇతర మత నాయకులు ఆ పవిత్ర స్థలాన్ని ఒక భారీ వ్యాపార కేంద్రంగా, ఒక దోపిడీ అడ్డాగా మార్చేశారు. దీనినే అన్నాస్ బజార్ అని పిలిచేవారు. యాత్రికులు తీసుకువచ్చే రోమన్ నాణేలను దేవాలయపు నాణేలుగా మార్చే మారకద్రవ్య వ్యాపారులు భారీ కమిషన్లు తీసుకుని యాత్రికులను నిలువునా దోచుకునేవారు. దేవుని పేరు చెప్పి పేదల రక్తాన్ని పీల్చే ఒక మతపరమైన మాఫియా అక్కడ నడుస్తోంది. ఈ దోపిడీని చూసి యేసు ప్రశాంతంగా వారి దగ్గరకు వెళ్ళి, సోదరులారా, దయచేసి ఇది మానేయండి అని చెప్పలేదు.
యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రకారం యేసు అక్కడే కూర్చుని కొన్ని తాళ్లను తీసుకుని స్వయంగా ఒక కొరడాను అల్లాడు. ఆ తర్వాత ఆయన లేచి ఒక ఉగ్ర నరసింహుడిలా ఆ గుంపు మీదికి వెళ్లాడు. వందలాది కిలోల బరువుండే డబ్బు బల్లలను తన చేతులతో పైకెత్తి కిందకు గిరవాటు వేశాడు. పశువులను, గొర్రెలను కొరడాతో అదిలిస్తూ దేవాలయం బయటకు తరిమేశాడు. పావురాలు అమ్మేవారిని చూసి ఆయన రౌద్రంతో గర్జించాడు. నా ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడియున్నది, కాని మీరు దీనిని దొంగల గుహగా మార్చారు. ఈ సంఘటనకు ముందే యేసు ఒక అద్భుతమైన విచిత్రమైన పని చేస్తాడు. ఆయన యెరూషలేముకు వెళ్లుతూ దారిలో ఒక అంజూరపు చెట్టును చూస్తాడు. ఆ చెట్టు నిండా ఆకులున్నాయి, కాని ఒక్క పండు కూడా లేదు. యేసు ఆ చెట్టును శపిస్తాడు. ఇక మీదట నీ నుండి ఎవరూ పండ్లు తినకుందురుగాక. మరుసటి రోజు ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది. యేసు ఎందుకు ఒక చెట్టు మీద కోపం చూపించాడు? ఇది ఒక ప్రవచనాత్మక నాటకం. ఆ ఆకులు మాత్రమే ఉన్న అంజూరపు చెట్టు అప్పటి ఇశ్రాయేలు మత వ్యవస్థకు ప్రతీక. దేవాలయంలో పండుగలు, ఆచారాలు, ప్రార్థనలు అనే ఆకులు పచ్చగా కనబడుతున్నాయి, కాని న్యాయం, దయ, ప్రేమ అనే పండ్లు లేవు. ఫలాలు లేని మతాన్ని దేవుడు సమూలంగా శపించి ఎండగడతాడు అనడానికి ఆ ఎండిపోయిన అంజూరపు చెట్టే నిదర్శనం. యేసు మాటలు కూడా అగ్నిలా కురిశాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం ఆయన మతనాయకులపై కురిపించిన భయంకరమైన శాతాలే. సున్నము కొట్టిన సమాధులారా, మీరు పైకి అందంగా, పవిత్రంగా కనిపిస్తారు, కాని లోపలంతా చచ్చినవారి ఎముకలతో, కుళ్ళుతో, అపవిత్రతతో నిండి ఉన్నారు. సర్ప సంతానమా, పాముల పిల్లలారా, నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు అని ఆయన బహిరంగంగా గర్జించాడు. అదే సమయంలో యేసు ఎప్పుడూ కూడా వ్యభిచారులను, పన్ను వసూలు చేసేవారిని, సమాజంలో అట్టడుగున ఉన్న పాపులను విమర్శించలేదని గమనించండి. ఆయన ఉగ్రరూపమంతా కేవలం మతం పేరుతో గర్వించే, ఇతరులను తీర్పు తీర్చే కపట వేషధారులపైనే రగులుకుంది. కొత్త నిబంధనలో దేవుని ఉగ్రత కేవలం యేసు మాటల్లోనే కాదు, అపోస్తలుల కార్యములు గ్రంథంలో ఆదిమ సంఘంలో కూడా భయంకరంగా కనబడుతుంది. అననీయ, సప్పీరా అనే దంపతుల కథను చూడండి. వారు తమ పొలాన్ని అమ్మి ఆ డబ్బులో కొంత భాగాన్ని రహస్యంగా దాచుకుని పేతురు దగ్గరకు వచ్చి, ఇదే మేమమ్మిన మొత్తం డబ్బు అని అబద్ధం చెప్పారు. వారు ఆ డబ్బును దాచుకోవడం తప్పు కాదు, కాని వారు పరిశుద్ధాత్మతో అబద్ధమాడారు. దేవుని సంఘంలో స్వార్థాన్ని, కపటత్వాన్ని ప్రవేశపెట్టాలని చూశారు. పేతురు వారి అబద్ధాన్ని బత్తబయలు చేసిన మరుక్షణమే అననీయ, సప్పీరా ఇద్దరూ దేవుని ఉగ్రతకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. దేవుడు కొత్త నిబంధనలో సాఫ్ట్ అయిపోయాడనుకునేవారికి ఈ సంఘటన ఒక చెంపదెబ్బ. దేవుని పవిత్రత పాత నిబంధనలో ఎలా ఉందో కొత్త నిబంధనలోనూ అలాగే ఉంది. మరియు నరకం గురించి బైబిల్లో మరెవరికంటే కూడా ఎక్కువగా, అత్యంత భయంకరంగా మాట్లాడింది యేసుక్రీస్తే. ఆయన నరకాన్ని గెహన్నా అనే పదంతో వర్ణించాడు. గెహన్నా అంటే యెరూషలేము గోడల బయట ఉన్న హిన్నోము లోయ. ప్రాచీన కాలంలో ఆ లోయలో దుష్టరాజులు తమ సొంత పిల్లలను మోలేకు దేవుడికి అగ్నిలో బలి ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ లోయ యెరూషలేము నగరపు చెత్తకుప్పగా మారింది. అక్కడ చెత్తను, జంతువుల కళేబరాలను, ఉరితీయబడిన నేరస్తుల శవాలను పారేసి ఎల్లప్పుడూ అగ్నితో కాల్చేవారు. అక్కడ పురుగులు ఎప్పుడూ చావవు, మంట ఎప్పుడూ ఆరదు. యేసు ప్రజలను హెచ్చరిస్తూ, మీరు దేవుని రాజ్యాన్ని తిరస్కరించి అహంకారంతో, స్వార్థంతో, ద్వేషంతో బ్రతికితే మీ ఆత్మలు ఆ గెహన్నాలోని చెత్తలా మారిపోతాయి. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని భయంకరంగా హెచ్చరించాడు. యేసు ఈ మాటలెందుకు చెప్పాడు? ఆయనకు ప్రజలంటే ద్వేషమా? కాదు. ఒక తండ్రి తన పసిపిల్లాడు మండుతున్న నిప్పుల గుండం వైపు పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఎంత గట్టిగా, ఎంత కఠినంగా అరిచి వాణ్ణి ఆపుతాడు. యేసు కూడా మానవాళిని శాశ్వత నాశనం నుండి రక్షించడానికే నరకం గురించి అంత కఠినంగా హెచ్చరించాడు. ఆయన హెచ్చరిక వెనక ఉన్నది కోపం కాదు, రక్షించాలన్న తపన. మరి యెహోవా మరియు యేసుక్రీస్తు ప్రదర్శించిన ఈ కోపం, ఈ ఉగ్రత నుండి మనం గ్రహించాల్సిన అసలైన వేదాంత, మానసిక సత్యం ఏమిటి? ఆధునిక మానవులు కోపం అనేది ప్రేమకు వ్యతిరేకమైనది అని అనుకుంటారు, కాని అది పచ్చి అబద్ధం. ప్రేమకు వ్యతిరేకమైనది కోపం కాదు, ప్రేమకు వ్యతిరేకమైనది ఉదాసీనత. నాకేంటిలే అని వదిలేయడం, పట్టించుకోకపోవడం. మీరు నిజంగా ఒకరిని గాఢంగా ప్రేమిస్తే, వారిని ఎవరైనా నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు, లేదా వారు తమను తాము నాశనం చేసుకుంటున్నప్పుడు మీకు కోపం రాకుండా ఉంటుందా? ఒక తండ్రి తన చిన్నారి కూతురుని ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే చిరునవ్వుతో, ప్రేమ ముఖ్యం, నేను వాళ్లమీద కోపపడను అని ఊరుకుంటాడా? లేదు. తన కూతురు మీద ఉన్న ప్రేమ ఆ తండ్రిని ఒక మృగంలా పోరాడేలా చేస్తుంది. ఆ కిడ్నాపర్ల మీద తండ్రికి వచ్చే కోపం తన కూతురు మీద ఉన్న ప్రేమకు నిదర్శనం.
దేవుని కోపం కూడా సరిగ్గా ఇదే. అన్యాయాన్ని, దారుణాలను చూసి కోపపడని దేవుడు అసలు దేవుడే కాదు. ఒక దేవుడు క్యాన్సర్ లాంటి పాపాన్ని, చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలను, పేదల అణచివేతను చూసి పర్లేదులే, అంతా కులాస, అందరూ నా పిల్లలే అని నవ్వుతూ కూర్చుంటే ఆయన దయగల దేవుడు కాదు. ఆయన ఒక బాధ్యత లేని, నైతికంగా దిగజారిన దేవుడు. ఆయన కరుణామయుడు కాబట్టే పేదలను, అనాథలను ఎవరైనా హింసిస్తే ఆయన రౌద్రుడవుతాడు. ఆయన పవిత్రుడు కాబట్టే మానవత్వాన్ని నాశనం చేసే పాపాన్ని చూసినప్పుడు ఆయన దహించే అగ్నిలా మారుతాడు. దేవుని కోపం ఎప్పుడూ కూడా మనుషులను ద్వేషించి నాశనం చేయడానికి రాదు. అది వారిలోని అహంకారాన్ని బద్దలు కొట్టి, వారిని మేల్కొల్పి, వారిని రక్షించడానికి వేసే ఒక సర్జరీ లాంటిది. కాని ఇక్కడే బైబిల్ ఒక అద్భుతమైన, ఊహించని మలుకు తిరుగుతుంది. దేవుని న్యాయం, దేవుని కోపం మరియు దేవుని ప్రేమ పరాకాష్ఠకు చేరుకున్న స్థలం ఈ విశ్వంలో ఒకే ఒక్కటి ఉంది. అదే గొల్గుతా కొండపై ఉన్న శిలువ. రోమన్ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని అత్యంత లోతుగా వివరిస్తాడు. దేవుడు పాపాన్ని శిక్షించకుండా వదిలేస్తే ఆయన న్యాయవంతుడు కాడు. అలాగని మనుషులందరినీ శిక్షిస్తే ఎవరూ మిగలరు. మరి ఆయన న్యాయం ఎలా తీరాలి? మానవాళి లో దేవుని పవిత్రాగ్రహం మరియు ఆయన అంతులేని ప్రేమ ఒకదానితో ఒకటి భయంకరంగా ఢీకొన్నాయి. మానవజాతి చేసిన సమస్త పాపాలకు, అన్యాయాలకు, ద్రోహాలకు దేవుడు విధించాల్సిన శిక్షను, ఉగ్రతను దేవుడు ఏ ఒక్క మానవుడిపైనా మోపలేదు. సృష్టికర్త తానే మానవుడిగా ఆ శిలువపై లోక పాపాలపై దేవునికి ఉన్న భయంకరమైన దైవాగ్రహాన్ని తన సొంత శరీరం దేవుని కోపం నుండి దేవుడు కోపు పాపను గెత్సేమనే తోట నుండి శిలువ వరకు, చివరి బొట్టు వరకు తాగాడు. పాప ప్రాయశ్చిత్తం అంటే ఇదే. శిలువ మీద క్రీస్తు నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టితివి అని కేకవేసినప్పుడు ఆయన మానవాళి పాపాన్ని తనపై వేసుకుని దేవుని ఉగ్రతను అనుభవిస్తున్నాడు. శిలువ అనేది కేవలం రోమన్ల క్రూరత్వానికి నిదర్శనం కాదు. అది దేవుని ప్రేమ ఎంత లోతైనదో, పాపం పట్ల ఆయన కోపం ఎంత భయంకరమైనదో చూపించే అంతిమ వేదిక. చివరిగా బైబిల్ ముగింపు పుస్తకమైన ప్రకటన గ్రంథం దేవుని ఉగ్రత గురించి ఒక అంతిమ చిత్రాన్నిస్తుంది. చరిత్ర చివరలో యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లలా కాదు, యూదా గోత్రపు సింహంలా వస్తాడు. ప్రపంచంలోని సమస్త అన్యాయాలను, క్రూరమైన సామ్రాజ్యాలను ఆయన నాశనం చేస్తాడు. ఆ రోజు ఆకాశం మడత పెట్టబడుతుంది, పర్వతాలు కదులుతాయి. అన్యాయస్తులు కొండలను చూసి గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని దాచండి అని మొరపెట్టుకుంటారు. దానిని బైబిల్ గొర్రెపిల్ల ఉగ్రత అని పిలుస్తుంది. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ఆ రౌద్రాన్ని, ఆ పవిత్ర ఆగ్రహాన్ని చూసి భయపడి పారిపోకండి. అది దేవుని నీతికి, ఆయన పక్షపాతం లేని ప్రేమకు ఒక సజీవ సాక్ష్యం. ఎందుకంటే అన్యాయాన్ని తీవ్రంగా అసహించుకునే దేవుడు మాత్రమే ఈ విరిగిన ప్రపంచాన్ని నిజంగా రక్షించగలడు. పాపాన్ని ద్వేషించే దేవుడు మాత్రమే పాపులను ప్రేమించి వారికోసం ప్రాణం పెట్టగలడు. దేవుని ఉగ్రత అనేది ఆయన ప్రేమ నాణేనికి ఉన్న రెండవ వైపు మాత్రమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే దేవుని నిజమైన స్వరూపాన్ని మనం గ్రహించగలం.